కదా. ఏ ఇట్లా కాలిపోతుంది బిడ్డ, మీకు మీ పొట్టలో ఇవన్నీ ఇట్లా కాలుతున్నాయి. జస్ట్ నేను ఏం చేసిన, ఒక చిన్న అగ్గిపుల్ల వేసిన. ఈ అగ్గిపుల్ల అనేది మన కడుపులో ఒక యాసిడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో స్టమక్లో, ఆ యాసిడ్ అనుకుంటే ఆ యాసిడ్లో ఇది పోయి పడ్డది. సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, మీరే చూస్తున్నారు కదా నాన్న. తినండి ఇక బాగా షాపుల్లో కుర్కురేలు బరబరాలు తెచ్చుకొని బాగా తినండి. ఇట్లా ఏదైనా రోగాలు తెచ్చుకోండి, ఓకేనా. రోగాలు తెచ్చుకొని హాస్పిటల్లో పడండి. నెలలు స్కూల్కి రాకండి. ఏమన్నా అంటే ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఫీవర్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఆ నొప్పి వచ్చింది, వాసన వస్తుందమ్మా. ఎందుకంటే వాడు ఏం రాసింది దీని వెనక, రైస్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్ అని రాసింది. అవునా. మనం బియ్యం పిండిని కాలబెడితే కాలుతుందా, గోధుమ పిండిని కాలబెడితే కాలుతుందా? మరి దీంట్లో వాడు రాసింది ఏందిరా, బియ్యం పిండి గోధుమ పిండే కదా రాసింది. అయితే వాడు బియ్యం పిండి గోధుమ పిండి రాసింది. చూడు ఏంటి ఒక్క గిప్పులు అంటేస్తే ఎట్లా కలిపింది చూడు. ఏమా అంతకన్నా ఘోరంగా కాలింది కదా పేపర్. ఇంకా కొద్దిగా టైం పడుతుంది కాలడానికి. ఇది అంతకన్నా ఈ ఘోరంగా కాలుతుంది కదా నాన్న. చూడండి వాసన చూడండి ఎట్లా వస్తుంది. మరి తిందామా, మళ్ళీ మన ఫుడ్ బాగా తిందామా. ఇక్కడ నుంచి మీ చేతుల్లో ఇట్లాంటివి కనిపిస్తే మీ ఇష్టం అమ్మా. నేను ఏమన్నా కొట్టా తిట్టా, హాస్పిటల్లో పోయి పడతారు. లక్షలు పేరెంట్స్ ఖర్చు పెడతారు. 10 రూపాయలు దానికి లక్షలు ఖర్చు పెట్టు. ఏమరా పిల్లలు తింటారా? ఇంకోసారి తినండి తినండి బేట. ఇగో బాగున్నాయి టేస్ట్. ఫేవరెట్ కదా, ఎందుకు మీకు